వెల్కమ్ బ్యాక్ స్టూడెంట్స్. vit-ap యూనివర్సిటీ గురించి అయితే చూద్దాము. అమరావతిలో ఉంది మనకైతే ఈ కాలేజ్. vit-ap యూనివర్సిటీ అనేది మనకి ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో ఉంది. చూడొచ్చు మీరు. ఇది దాని డీటెయిల్స్ ఏంటిది అనేది అయితే మనం అనేది పూర్తి వివరాలు అయితే చూద్దాం ఈ వీడియోలో. దానికైతే ఎగ్జామ్ ఉంటుంది. అలాగే మనకి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అవన్నీ చూద్దాము. అండ్ ఇన్స్టిట్యూషన్ ఏమున్నాయి, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఉంది, చెన్నైలో ఒకటి ఉంది, భూపాల్లో ఒకటి ఉంది. ఇవన్నీ డీటెయిల్ లిస్ట్, 7 lakhs స్క్వేర్ ఫీట్ ఏరియా, ఇవన్నీ మనం అయితే చూద్దాం. ఏపీ యూనివర్సిటీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం మనం. సో మనం ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఏపీ యూనివర్సిటీ ఐనవోలు, అమరావతి, ఆంధ్రప్రదేశ్లో అయితే ఉన్నది. ఇదైతే అడ్రస్ మీరైతే చూసుకోవచ్చు. అలాగే మీరు చూసినట్లయితే ఇంకా డీటెయిల్గా మీకైతే చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి, మోడ్ ఆఫ్ అడ్మిషన్స్. ఇక్కడ చూడొచ్చు మీరు. మోడ్ ఆఫ్ అడ్మిషన్ ఏంటి? 1 నీడ్ టు టేక్ వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఒకటైతే కండక్ట్ చేస్తారు వాళ్ళు. అది రాయాలి. లేదా అడ్మిషన్ డన్ త్రూ vitee కౌన్సిలింగ్ ఆన్ ద బేస్ ఆఫ్ ర్యాంక్ ఇన్ vitee. రీడ్ మోర్ అబౌట్ vitee కౌన్సిలింగ్ హియర్. అంటే ఈ కాలేజ్ వల్ల vitee అనేది ఎగ్జామ్ అయితే పెడతారు. వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అని అయితే కండక్ట్ చేస్తారు. దానిలో వచ్చిన ర్యాంక్ ప్రకారం అయితే మనకైతే సీట్, అంటే కాలేజ్లో సీట్ ఇస్తారన్నమాట. మనకైతే ఇందులో కోర్సెస్ ఏమి ఆఫర్ చేస్తున్నారంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాదాపు అన్ని కోర్సెస్ ఉన్నాయి. సిఎస్సి, ఈసీ విత్ ఎంబెడెడ్ సిస్టమ్స్ విత్ విఎల్ఎస్ఐ, ఒకటి మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. అండ్ సిఎస్సి విత్ రోబోటిక్స్, నెట్వర్కింగ్ అండ్ సెక్యూరిటీ, డేటా అనాలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇవైతే మనకైతే కోర్సెస్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం కట్ ఆఫ్ ర్యాంక్స్, క్లోజింగ్ ర్యాంక్స్ అంటే అట్లా ఏముండదు. మీరు విట్ ఎగ్జామ్ రాస్తే దానిలో హైయెస్ట్ ర్యాంకర్స్ని తీసుకుంటారు. దానిలో ఉన్న సీట్స్ ప్రకారం ఆ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ చేసేసి తీసుకుంటారు. అండ్ కాషన్ మనీ 3,000 అయితే పే చేయాలి ఫస్ట్ అడ్మిషన్ తీసుకున్నప్పుడు. అండ్ ట్యూషన్ ఫీ పర్ ఇయర్ 1,95,000 అయితే ఫీ ఉంటుంది. టోటల్ 1,98,000 అయితే పే చేయాల్సి వస్తుంది. అండ్ హాస్టల్ ఫీజు అయితే మనకి కాషన్ డిపాజిట్ అనేది ఉంటుంది, ఫస్ట్ పే చేయాలి ఉంటుంది. పే చేస్తే మనకు 4 years అయిపోయిన తర్వాత మళ్ళీ రీఫండ్ చేస్తారు. అది 15,000 అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ హాస్టల్ సీట్ రెంట్ అంటే రెంట్ అయితే 47,000 నుంచి వెళ్ళి 1,10,000 వరకు అయితే ఉంటుంది హాస్టల్ రెంట్. అంటే హాస్టల్ ఫీజు. మెస్ ఛార్జెస్ అయితే 59,000 నుంచి 72,000 వరకు అయితే ఉంటుంది. అది డిపెండ్స్ అన్నట్టు, వెజ్ నాన్ వెజ్ స్పెషల్. ఇది ఏసీ నాన్ ఏసీ సింగిల్ షేర్డ్ అట్లా. మళ్ళీ మన ఎగ్జామ్ రాస్తాం కదా, ఈ త్రిబుల్ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకైతే ర్యాంక్స్ ఇస్తారు. ర్యాంక్స్ 1,000 లోపు, 100 to 1,000 ర్యాంక్ ఉన్న వారికి అయితే 25% ఆఫ్ చేస్తారు ఫీలో. అండ్ 1 to 50 వచ్చిన ర్యాంకర్స్కి అయితే 75% ఆఫ్ చేస్తారు. టాపర్స్ ఆఫ్ ఈచ్ స్టేట్ బోర్డ్ అండ్ సెంట్రల్ బోర్డ్ అయితే 100% ఫ్రీ. అంటే మీ ఇంటర్లో టాప్ అయితే గిట్లా 100% ఫ్రీ ఇస్తారు. 51 నుంచి 100 ర్యాంక్ ఉంటే కనుక 50% ఫీ వేవియర్ ఇస్తారు. అంటే మనకి 1,95,000లో 50% అంటే 80,000 అట్లా పడుతుంది ఫీజు, అట్లా అన్నట్టు ఆఫ్. అంటే మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫర్డ్ 33 lakhs పర్ ఆనం అయితే వచ్చిందంట 2022లో. టాప్ రిక్రూటర్స్ అయితే ఇవి యాక్సెంచర్, అడోబీ, ఇవన్నీ అయితే ఉన్నాయి. జెన్పాక్ట్ అని చాలా ఉన్నాయి. వెబ్సైట్ అయితే చూడొచ్చు. మీరు వెబ్సైట్ కూడా చూపిస్తాను మీకు, చూడొచ్చు. ఇది వెబ్సైట్ మనకి, ఇది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు మీకు. సో ఇది మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా మీకు డీటెయిల్గా చూపిస్తాను అండి. వెబ్సైట్లో చూసినట్లయితే మనకి vit-ap ఇది
వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది ఏపీ చెన్నై వెబ్సైట్. ఇది భూపాల్లోని క్యాంపస్ యొక్క వెబ్సైట్. సో మనం ఇక్కడ చూద్దాం, ఏపీ అయితే చూద్దాం. మనం ఫస్ట్ ఏపీలో ఫీస్ అండ్ స్కాలర్షిప్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం ఇందాక డిస్కస్ చేసాము, మన వెబ్సైట్లో చూద్దాం. సేమ్ ఇదే ఉంది, 3,000, 1,95,000, 1,98,000 ఫస్ట్ టోటల్ ఫీ టు బి పెయిడ్ ఇన్ ఫస్ట్ ఇయర్. ఇంటిగ్రేటెడ్ సిఎస్సి విత్ వర్టుసా అని ఇచ్చారు. దీనికైతే 1,00,000 ఉంది, 1,64,000, 1,97,000 అయితే ఉంది. సో ఇదైతే మనకి ఫీ స్ట్రక్చర్స్ చూడొచ్చు మీరు. బీకామ్, డ్యూయల్ డిగ్రీ, బీఏ, ఎంఏ, బీకామ్ ఫైనాన్స్, ఇవి కూడా ఉన్నాయి ఆఫర్ కోర్సెస్. కానీ మనకి ఇంకా చూసుకుంటేనైతే అడ్మిషన్స్ చూద్దాం. బీటెక్ అయితే ఈ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తారు వీళ్ళు. సో అది గైస్ మనకైతే ఇప్పటివరకు ఉన్న కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే. క్యాంపస్ చూద్దాం. Welcome to vit-ap University. vit-ap University provides distinctive education through undergraduate, postgraduate and PhD programs. We believe in providing clean, green and pollution-free campus which will provide effective learning experience to the students. We have 300 experienced faculty from all over the country and 80 staff enabling the students. This is the flag post area. Here we can see the Mahatma Gandhi Academic Block, also known as Central Block. To the right is Sarvapalli Radhakrishna Academic Block, AB1. Right behind is Boys Hostel area. To the left is APJ Abdul Kalam Academic Block, AB2 and the Rock Plaza. Left behind is Sports Triangle and Girls Hostel area. This is the flag post area. Here we can see the Mahatma Gandhi Academic Block, also known as Central Block. To the right is Sarvapalli Radhakrishna Academic. ఇవైతే మనకి క్లాస్ రూమ్స్ క్యాంపస్లోనివి చూడొచ్చు మీరు. ఇక్కడ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయో చూశారు కదా, ఇవి మనకి క్లాస్ రూమ్స్. సో అది గైస్ ఇప్పటివరకు అయితే ఉన్న మనకైతే ఇన్ఫర్మేషన్. అండ్ ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.